షర్మిల గారి గురించి ఒక మాట చెప్పాల్సిన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి కూతురుగా మాత్రమే ఆమె గుర్తింపు ఉండాలి. ఆమె ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని పాదయాత్ర చేసిన దానివల్ల జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఉండేటువంటి అభిమానంతో ఆమె పాదయాత్ర విజయవంతమైంది. బాగా అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి మీద తిట్టినోళ్ళు మంత్రులైనారు, ముఖ్యమంత్రులైనారు, వాళ్ళు ఇల్లు మంత్రులు పదవులు పొందినారు. తిట్టినోళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని పొగిడినోళ్ళు కూడా పోలారాలు వేసుకున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభావం అందరిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా లాభాలు పొందుతున్నారు. ఆయన్ని అనవసరమైన కేసుల్లో ఇరికించి లోపలేసినప్పుడు ఈమె చెల్లెలుగా ఆమె ప్రజల్లోకి వచ్చినాడు. ఆ పాదయాత్రకి ఎందుకు గుర్తింపు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి కూతురు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, ఆయన మీద ఉండే అఫెక్షన్ వల్ల అందరూ తోడ్పడినారు. ఇప్పుడు లేదంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోయింది ఆమె. రాజకీయంగా ఎందుకు పోయిందంటారు సార్? ఏమైనా చెప్పగలరా? ఎందుకంటే ఇప్పుడు దాన్ని మనం క్వశ్చన్ చేసే వ్యక్తిగత అభిప్రాయాలు అది ఎట్లంటే అన్నదమ్ములు కావచ్చు, సొంత తండ్రి బిడ్డ కావచ్చు, పార్టీలు మారినారు ఎందుకు అంటే దాన్ని మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన కాంగ్రెస్లో నుంచి వచ్చి మళ్ళీ తెలుగుదేశంలోకి వాళ్ళ మామ పార్టీలోకి చేరినాడు. వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి నాయుడు మా జిల్లానే, మా పక్కూరే. రామ్మూర్తి నాయుడు వచ్చిందను వాళ్ళ అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే మనం దానికి సమాధానాలు దొరకవు. ఎందుకనంటే వ్యక్తిగతమైన అభిప్రాయాలు అవన్నీ పార్టీలో మా ఫ్యామిలీ అంతా ఉండాలని లేదు. ఓకే మాట చెప్పేది. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ ఉంది, నందమూరి ఫ్యామిలీలో బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నారు, కమ్యూనిజం భావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. మనం దానికి అవసరం. వీళ్ళందరూ స్వలాభం కోసం వస్తున్నారంటావా, ప్రజల కోసం ఏమైనా చేసేదానికేనంటారా? నాకు తెలిసి వీళ్ళందరూ అభిప్రాయం ఒకటి, జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం ఒకటి. ఎట్లంటే జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఏదైనా చేసి వాళ్ళ హృదయాల్లో నిలిచిపోవాలి, నేను చనిపోయినా పర్వాలేదు, పేద ప్రజలకు ఏమైనా చెయ్యాలనే తపనతో రెయిన్బోలు కష్టపడుతున్నాడు. పాపం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన పని చేసుకుంటూ పోతున్నాడు. ఆయన పని నిందలేసినా రాళ్ళేసినా కూడా ఎవరిని ఆయన లెక్క చేయడం లేదు. ఈవెన్ తన పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా అతను క్షమించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చెల్లెలు కూడా వ్యతిరేకం చేసినా కూడా వ్యతిరేకం చేసిందంటారు సార్? ఆమె ఇప్పుడు ప్రజలకు తెలియజేద్దాం, నేను చెప్తాను. అది కూడా ఆమె ఆవేశంలో నిర్ణయం తీసుకున్నది అని అంటాను నేను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఆమె పలానా దానికి నేను మా అన్నను వ్యతిరేకం చేసినాను మాట్లాడలేదు ఇంతవరకు కూడా. ఏమన్యాయం జరిగిందో అన్నకు తెలుసు, నాకు తెలుసు అని చెప్తా ఉంది. సరే, మనం వాళ్ళ పర్సనల్ విషయాలు జోలికి పోయేదానికంటే, పెద్దవారి కుటుంబీకుల పర్సనల్ జోలికి పోయేదానికంటే కూడా ప్రజలకు వాళ్ళ పర్సనల్ విషయాలు అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే వారి యొక్క మంచేమి చెడ్డేమి, వాళ్ళు ఏం చేస్తారు ఈ రాష్ట్రానికి వచ్చి, అది ఇంపార్టెంట్. మీరు షర్మిల గురించి మాట్లాడుతున్నారు. షర్మిల గారు నిన్నటి వరకు మొన్నటి వరకు కూడా ఆయన కోసము, మా అన్నగారి కోసము, వాళ్ళ నాన్నగారి కోసము కష్టపడి తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆంధ్రాలో పుట్టారు, తెలంగాణకు పోయినారు కోడలుగా. అక్కడ పార్టీ పెట్టుకున్నారు, ఆమె జీవనం అక్కడ కొనసాగించింది. పార్టీ పెట్టుకున్నారు, పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్లో ఏమన్నా ఆయమ్మ పికప్ చేసుకొని ఆయమ్మ సొంత ఊర్లో ఆమె ఉండాలా అంటే ఇక్కడ రాకూడదని మనం చెప్పలేము. ఈ దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, అది రాజ్యాంగం కల్పించిన అవకాశం మనకు, నేను కాదని చెప్పడం లేదు. కాకపోతే ఒక స్వార్థపూరితమైన, ఒక ఉద్రేకపూరితమైన, ఒక ఆవేశపూరితమైన, ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాల్లో ఆమె ఇరుక్కున్నారు అని నేను అంటున్నాను. ఎందుకంటే ఆమె ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్లనే తన తండ్రికి వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లో ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీని తరిమేసి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించింది. మన చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యేదానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం అని చెప్పి ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. రెండోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీలో నువ్వు చేరితే ప్రజలు ఎలా మిమ్మల్ని క్షమిస్తారో, ఆదరిస్తారండి? పాదయాత్రలు చేస్తారు, ఉపయోగం ఏముండదండి, ఎవరు ఆదరిస్తారు? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ జీవం లేదు. ఎవరన్నా ఒకరిద్దరు అలిగిన వాళ్ళు, ప్రజల్లో పలుకుబడి లేకుండా ఉండేవాళ్ళు, కాంగ్రెస్ మీద అభిమానం పూర్వం నుంచి పెట్టుకొని ఏదో
దాని మీద జీవనం ఒక రకమైన మెంటాలిటీ ఉంటుంది కొంతమందికి. నా పార్టీని నేను మారను సత్యం దొరకకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్ప యువకుల్లో కానీ, ప్రజల్లో కానీ, యువతుల్లో కానీ, సమాజంలో కానీ ఆమె చేస్తున్న ఈరోజు నడుస్తున్న నడవడికను ఎవరు క్షమించరండి.